మాస్టర్ ప్లాన్ రూపశిల్పి సంఘ సంస్కర్త కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలు మరవలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి పిట్ల నాగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బండా కార్తిక్, ముదిరాజ్ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల, హేమ, లాల్ బజార్ మురళి, ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ 1957 నుంచి 1958 వరకు హైదరాబాద్ 4వ మేయర్గా సేవలందించారని పేర్కొన్నారు. మేయర్గా ఉన్న కాలంలో హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్ర వేశారని తెలిపారు. రచయితగా, సాహితీవేత్తగా, పాత్రికేయుడుగా ఆయన సేవలందించారని, సామాజిక రుగ్మతలపై పుస్తకాలు రాశారని, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన కొరవి కృష్ణస్వామి జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొరవి కృష్ణస్వామి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నాగేష్, ముదిరాజ్, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది ముదిరాజ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గంలో చెందినవారు ఎంతో బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో కష్టపడి ఒక కౌన్సిలర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్గా వారు ఉండడం, మేయర్గా ఉన్నప్పుడే హైదరాబాద్కి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి దీని ద్వారా ఏం తెలుస్తుందంటే వారు ఒక దూరపు దృష్టి, హైదరాబాద్ మీద వారికి ఎంత అవగాహన ఉందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సామాజికంగా ఎన్నో సేవలు చేసినా కూడా చట్టసభలకు వెళితే రాజకీయంలోకి వచ్చి వారు మేయర్ అయినందుకు చాలా చేయగలుగుతామని రాజకీయంలో కూడా రావడం, వారు గ్రామంలో తిరిగి హాస్టళ్లు, స్కూల్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళు చదువుకున్నప్పుడే బాగుపడతారు, పేదరికం నిర్మూలన జరుగుతుంది, చదువే ప్రధానం అనేసి వారు రాష్ట్రమంతటా ప్రచారం చేయడం, వారి ద్వారా చాలా మంది చదువుకొని ముదిరాజులే కాకుండా బీసీలు, అట్టడుగు వర్గాలందరూ కూడా వారు జీవితం చాలా ఆదర్శం. అలాంటి వారు ఈరోజు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్ లో కూడా వారి జీవిత చరిత్ర ఉందంటే వారు సమాజం గురించి ఎంత కృషి చేశారని మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయ సాధనలో ఇక్కడ మనము వర్ధంతికి, జయంతికే కాకుండా దినరీత్యా కూడా వారిని స్మరించుకొని వారి ఆశయ సాధన కృషి చేయాలని తెలుపుతూ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం, అంతకన్నా ఎక్కువ రానున్న రోజుల్లో అంజనీలన్న గారు చెప్పినట్టు ప్రతి జయంతి, వర్ధంతి కూడా అధికారికంగా చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని కూడా మాట ఇస్తున్నాను. దీనికి ఏమా గారు, మిగతా వారు ఎవరెవరు ఉన్నారో అందరూ సహకరిస్తే మనమందరం మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి, కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఖచ్చితంగా మనం అధికారికంగా చేసే విధంగా చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు మన వాకిటి శ్రీరంగా కూడా మంత్రి గారు కీర్తిశేషులు మనందరికీ గౌరవనీయులైన కొరవి కృష్ణస్వామి గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముదిరాజ్ బంధుమిత్రులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మిత్రులారా, కొరవి కృష్ణస్వామి గారి చరిత్ర గురించి ఇప్పటిదాకా మిత్రులందరూ మాట్లాడే ఉంటారు. ఒక గొప్ప వ్యక్తి,